హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ఎకానమీ వెంకటేష్ సార్ ఆన్లైన్ క్లాసెస్. నేను మీ ఎకానమీ వెంకటేష్ సార్ని. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి జాబ్ క్యాలెండర్ నోటిఫికేషన్ అనేది ఈరోజు డేట్ వచ్చేసి జూలై 24. కరెక్ట్గా ఇది ఒక 6 రోజులు, అదొక 15 రోజులు. అంటే 20 రోజుల 20వ రోజున కళ్ళు మూసి కళ్ళు తెరిచి అయిపోతుంది. ఆగస్టు 15వ తారీఖున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా అయితే పేర్కొన్నదో అదే విధంగా జాబ్ క్యాలెండర్ నోటిఫికేషన్ కూడా విడుదల అవుతుంది. మరి మీరేమన్నా రాష్ట్రానికి ముఖ్యమంత్రి, లేకపోతే రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రి, లేదా వాళ్ళు ఏమైనా మీతో మాట్లాడినారా అని చెప్పి మీరు నన్ను వెటకారంగా అనుకోవచ్చు. ఎందుకనేసి అంటే జాబ్ క్యాలెండర్ మనకి ఎప్పుడంటే మార్చి 15వ తారీఖున జాబ్ క్యాలెండర్ అనే దాన్ని ఇస్తే మనకి ఫస్ట్ నోటిఫికేషన్ కూడా రీసెంట్గా వచ్చింది. దాని నియామకాలు కూడా జరుగుతున్నాయి. నెక్స్ట్ మంత్లో ఎగ్జామ్ కూడా జరుగుతుంది. మళ్ళీ 3168 పోస్టులకు 3168 పోస్టులకు గాను మనకు నోటిఫికేషన్ కూడా రాబోతున్నది అని చెప్పి ప్రత్యేకమైన ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఓకేనా? 3168 పోస్టులకు గాను 2026 ఆగస్టు 15వ తారీఖున నోటిఫికేషన్ వచ్చే తీరుతుంది. ఇందులో గ్రూప్ 1 నియామకాలు ఉన్నాయి, అదేవిధంగా ఎస్ఐ కానిస్టేబుల్ నియామకాలు ఉన్నాయి, అదేవిధంగా దీంట్లో ఏఎస్ఓ నియామకాలు ఉన్నాయి, దీంట్లో హెచ్డబ్ల్యూ నియామకాలు ఉన్నాయి, ఇంకా ఇండస్ట్రీకి సంబంధించి ఇలా అనేక డిపార్ట్మెంట్లు ఖాళీలన్నీ కూడా ఇందులో ఉన్నాయి. ఈరోజు అనగా 2026 జూలై 23వ తారీఖున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రీసెంట్గా అంటే ఈ రోజే కేబినెట్ సమావేశం ముగిసింది. ఆ కేబినెట్ సమావేశంలో ఈ 3168 పోస్టుల నోటిఫికేషన్కి కేంద్ర క్యాబినెట్ అనగా స్టేట్ క్యాబినెట్ కూడా ఆమోదం తెలపడం అనేది జరిగింది. ఇంతకన్నా మీకు ఇంకేం కావాలి? ఎలక్షన్ వస్తుంది అంటారు, ఓకేనా? సోషల్ మీడియాలో ఎలక్షన్ వచ్చేస్తుంది అంటారు, నోటిఫికేషన్ ఇవ్వడం అంటాడు. మిత్రమా, నేను కూడా చెప్తాను చూడండి. డిఎస్సి అలానే పెట్టాడు, గ్రూప్ 2 అలానే పెట్టాడు, ఎస్ఐ కాల్స్ అలానే పెట్టాడు. ఓకేనా? రానున్నటువంటి ఏ ఎగ్జామినేషన్ కైనా ఖచ్చితంగా ఇచ్చిన మాట ప్రకారం ఎగ్జామ్ పెట్టే తీరుతుంది. ఒకవేళ ఎలక్షన్ రేపు ఎగ్జామ్ అంటే ఎలక్షన్ కూడా రేపే ఉంటే ఎలక్షన్ అయినా పోస్ట్ పోన్ చేస్తారు, ఎగ్జామ్ అయినా ఒక 2-3 డేస్ పోస్ట్ పోన్ చేస్తారు. అంతేగాని దాంట్లో ఏదో మీకు నెలల తరబడి నోటిఫికేషన్ ను పోస్ట్ పోన్ చేయరు. ఇంకోటి ఏంటంటే చాలా మంది నన్ను అడుగుతున్నారు, సార్ ప్రిలిమ్స్ కి ఎంత టైం ఇవ్వచ్చు? ఏ ఎగ్జామ్ కైనా ప్రిలిమ్స్ కి ఎంత టైం ఇవ్వచ్చు అంటే 60 రోజుల కంటే ఎక్కువ ఇవ్వరు, 60 రోజుల కంటే ఎక్కువ ఇవ్వరు, 45 రోజుల కంటే తక్కువ ఇవ్వరు. ఓకేనా? 45 రోజుల నుంచి 60 రోజుల మధ్య ఖచ్చితంగా ప్రిలిమ్స్ ఫ్రమ్ నోటిఫికేషన్ ఖచ్చితంగా మీకు గ్యాప్ అనేది ఉంటుంది. కానీ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే ఈ సమయం ఏదైతే ఉందో 45 డేస్ టు 60 డేస్ 45 రోజుల నుంచి 60 రోజుల మధ్య సమయాన్ని మీరు రివిజన్కి కేటాయించాలి. అనగా రివిజన్ చేసుకుంటూ టెస్ట్లు ఖచ్చితంగా మీరు రాసే ప్రయత్నం చేయండి. టెస్ట్ రాయకపోతే చదివింది గుర్తుండదు. ఓకేనా? యాక్చువల్గా కాంపిటేటివ్ ఫీల్డ్లో ఉన్నటువంటి పెద్ద రోగం ఏంటంటే మతి మరుపు అని చెప్పి ఒక రోగం ఉంటుంది. ఓకేనా? ఎంత పెద్ద టాపర్ అయినా కానీ వాడు 10th క్లాస్లో ప్రతిభ అవార్డు అందుకున్నా, లేకపోతే ఈ ఏమన్నా ఇంకొక అవార్డు అందుకున్నా మతి మరుపు అనేది ప్రతి ఒక్క స్టూడెంట్కి అనేది ఉంటుంది. ఓకేనా? ప్రతి ఒక్క సబ్జెక్ట్లో కూడా ఒక్కొక్క వీక్నెస్ ఒక్కొక్కటి ఉంటుంది. ఉదాహరణకి హిస్టరీ అంటే నాకు భయం. ఓకేనా? హిస్టరీ అంటే భయం. ఒకప్పుడు నేను హిస్టరీనే పక్కన పెట్టి అసలు నాకు హిస్టరీనే చదివేది లేదు, అట్లయిపోయిన పరిస్థితి. అలా ఒక్కొక్క సబ్జెక్టు పైన ఒక్కొక్క వీక్నెస్గా ఉంటుంది, వాడు ఆ సబ్జెక్ట్ మర్చిపోతాడు. ఓకేనా? కాబట్టి అందరూ ఈ కాంపిటేటివ్ ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క ఆస్పిరెంట్ కూడా మతి మరుపుగానే ఉంటాడు. ఆ మతి మరుపు నుండి నువ్వు బయటపడాలని అంటే నీకు ఒకే ఒక అవకాశము, ఒకే ఒక ఆయుధము, దట్ ఈస్ ఎగ్జామ్స్. మార్క్ టెస్ట్ ప్రాక్టీస్ చేయి. ఓకేనా? ఫస్ట్ ఎగ్జామ్ రాయి, ఎగ్జామ్ రాసిన తర్వాత దాన్ని టిక్ కొట్టు, ఎన్ని మార్కులు వచ్చాయో చూడు, ఏం తప్పు చేసావో దాన్ని వెరిఫై చేసుకో. నెక్స్ట్ ఎగ్జామ్లో ఈ ఎగ్జామ్ చేసిన తప్పుని నెక్స్ట్ ఎగ్జామ్ చేయొద్దు, అలా నీ తప్పును నువ్వు వెరిఫై చేసుకుంటూ వెళ్ళు. తప్పులు మొత్తం సరిదిద్ది
కింది స్థాయిలో పై స్థాయిలో డైరెక్ట్ గా బిట్టు ఇవ్వగానే ఆన్సర్ పెట్టేస్తాం. ఓకేనా? కాబట్టి సోషల్ మీడియాలో వచ్చే దాన్ని నమ్మద్దు. ఓకేనా? అధికారిక నోటిఫికేషన్ ఆగస్టు 15వ తారీఖున వస్తుంది. దీనికి కేంద్ర కేబినెట్ కూడా ఆమోదం రాష్ట్ర కేబినెట్ కూడా ఆమోదం తెలిపేసింది. ఓకేనా? అంతకన్నా ఇంకా ఎక్కువ ఏం ఆలోచించద్దు. ఓకేనా? దీంట్లో ప్రిలిమ్స్ పెట్టరా అని చెప్పి ఈ గ్రూప్ 1 గ్రూప్ 2 ఎస్ఐ కానిస్టేబుల్ అందరికీ నన్ను అడిగితే ఏపీ ఎస్ఐ కానిస్టేబుల్కి అయితే ఖచ్చితంగా ప్రిలిమ్స్ అని మెయిన్స్ ఉంటుంది. ఎందుకంటే ఇది ఆంధ్రప్రదేశ్ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు వారు నిర్వహించేది. ఓకేనా? గ్రూప్ 1 వచ్చేసి ఏపీపీఎస్సీ నిర్వహిస్తుంది. ఏఎస్ఓ కూడా ఏపీపీఎస్సీ నిర్వహిస్తుంది. అయితే మొన్న ఏపీపీఎస్ వాళ్ళు ఒక సంస్కరణ తీసుకొచ్చారు. ఏం సంస్కరణ తీసుకొచ్చారు? ఒక పోస్ట్కి 12 మంది కనుక 12 మందికి ఎక్కువ అప్లై చేస్తే ప్రిలిమ్స్ ఉంటుంది, మెయిన్స్ కూడా ఉంటుంది. ఓకేనా? ఒకవేళ ఒక పోస్ట్కి 12 మంది కంటే తక్కువ మంది అప్లై చేస్తే కేవలం మెయిన్స్ అనే ఒక ఎగ్జామ్ మాత్రమే ఉంటుంది. కానీ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే మనకి హైయర్ ఎడ్యుకేషన్ నోటిఫికేషన్ వచ్చింది కదా, అసిస్టెంట్ ప్రొఫెసర్ అని చెప్పి ఈ ప్రొఫెసర్ పోస్ట్ అని చెప్పి వచ్చింది కదా. తక్కువ పోస్టులకే మళ్ళీ క్వాలిఫికేషన్ ఎక్కువ, అది పీజీ పిహెచ్డి ఉన్న వాళ్ళకి ఎలిజిబుల్. అలాంటి వాళ్ళే ఒక పోస్ట్ కంటే ఎక్కువ మంది అప్లై చేస్తున్నారు. నెక్స్ట్ మంత్ రాత పరీక్ష పెట్టబోతున్నాడు. మరి సాధారణ డిగ్రీ, సాధారణ ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ పెట్టేటటువంటి ఈ ఎస్ఐ కానిస్టేబుల్ ఏఎస్ హెచ్డబ్ల్యూ ఒక్కసారి ఆలోచించండి, ఖచ్చితంగా ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ ఎగ్జామినేషన్ ఖచ్చితంగా ఉంటుంది. ఓకేనా? ఖచ్చితంగా ఉంటుంది. ఓకేనా? సో వీటన్నిటికీ కూడా నా దగ్గర నుంచి నేను ఒక నిజాయితీగా చెప్తున్నటువంటి పర్సన్గా గ్రూప్ 1 వాళ్ళకైతే గ్రూప్ 1 గ్రూప్ 2 ఎస్ఐ కానిస్టేబుల్ డిఎస్సి ఏఎస్ హెచ్డబ్ల్యూ నువ్వు దేనికైనా ప్రిపేర్ అవ్వు. మన యాప్లో ఇయర్లీ కరెంట్ అఫైర్స్ కోర్స్ ఉంది. ఈ ఇయర్లీ కరెంట్ అఫైర్స్ కోర్సు నేను జూలై 25వ తారీఖున ఆఫర్ ఇవ్వబోతున్న అన్ని కోర్సుల పైన భారీగా తగ్గిస్తున్నా, మీరు తీసుకోవచ్చు. మన యాప్ పేరు వచ్చేసి నా పేరు మీద ఉంటుంది, ఎకానమీ వెంకటేశ్వర యాప్. అందులో మీకు బయట వాళ్ళ అకాడమిక్ క్లాసెస్ చూడండి, నా అకాడమిక్ క్లాసెస్ చూడండి. కరెంట్ అఫైర్స్ కూడా వెయిట్ చేయండి, నేను ప్రూఫ్తో సార్ నిరూపిస్తా. కొన్ని రోజులు వెయిట్ చేయండి, ప్రూఫ్తో నిరూపిస్తా. మన దగ్గర ఇయర్లీ కరెంట్ అఫైర్స్ కోర్సులు తీసుకొని కావాలనుకుంటే ఓకేనా? ఇండియన్ అకాడమిక్ కోర్స్ ఉంది. ఏఎస్ కేవలం 299 ఇండియన్ అకాడమిక్ 3 యూనిట్స్ ఇండియన్ అకాడమిక్ పెట్టున్నా మీరు తీసుకోవచ్చు. ఓకేనా? ఇవన్నీ కూడా మీరు తీసుకునే ప్రయత్నం చేయండి. రానున్నప్పుడు ఏ ఎగ్జామ్ అయినా నేను నిరూపిస్తాను. ఓకేనా? ఏదైనా డౌట్ నెంబర్ కాల్ చేయండి, 9030539097కి కాల్ చేయండి, నేను మాట్లాడతాను. ఓకేనా? రైట్ మిత్రమా, థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ నెక్స్ట్ రోజు కలుసుకుందాం. ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్ కామెంట్ చేయండి.